ఈ సినిమాలో హీరో మన విరించి గారబ్బాయి రిషి బాబు. తెలుసు మేడం. ఇన్ఫ్యాక్ట్ బాబాయ్ మీ దగ్గరికి మమ్మల్ని ఈ రోజే వెళ్ళాలని తొందరపెట్టి మరీ పంపించారు. ఫస్ట్ హీరోయిన్ అడిగారు కదా, తనే. నన్ను చూపిస్తున్నాడు. ఓ మై గాడ్, ఒక్క నిమిషం. మళ్ళీ ఎక్కడికే? కీచెన్ ఒకటే కొన్నా, ఇంకోటి తెస్తా. మీ టీం లీడర్ ఒక్కడే కదా అక్క? గ్యాంగ్ లీడర్ కూడా ఉన్నాడు, రమేష్. సురేష్ కి ఇచ్చి రమేష్ కి పోతే ఫీల్ అవుతాడు. ఏ మున్ని మున్ని, రిషి రిషి రిషి
రిషి రిషి మేడం మేడం ఆగండి లిఫ్ట్ స్టక్ అయింది మేడం. స్టక్ అయిపోయిందా? అయ్యో shit. అమ్మో నా వల్ల కాదు, నేను ఇన్ని మెట్లెక్కలేను. మేడం ఎక్కడ ఉందో ఏంటో. మేడం మీరా? మీరు రిషి బాబు క్లోజ్ అవ్వాలని బాబు పక్క సీట్ మీకోసం రిజర్వ్ చేస్తే మీరు ఇక్కడ కూర్చున్నారండి మేడం? అవును మేడం, లిఫ్ట్ లో బాబుతో పాటు మీరు వెళ్ళలేదా? మీరు బాబు లిఫ్ట్ లో ఉండగా అది ఆగిపోయేలా ప్లాన్ చేసింది నేనే. లిఫ్ట్ ఆఫ్ చేసింది నువ్వా? ఒక్క లిఫ్ట్ ఏంటి మేడం, మీకోసం బొంగరంలో తిరుగుతున్న భూమిని కూడా ఆపేస్తా. అదేంటి మేడం, క్లాప్స్ కొడతారనుకుంటే కమిలిపోయేలా కొట్టారు. చంపలేదు, సంతోషించు. సొంత తెలివితేటలు కాదు, ఏదైనా చెప్పి చెయ్యాలి. మీరు సర్ప్రైజ్ అవుతారని. షాక్ మిగిలింది ఇక్కడ. లోపల వాళ్ళిద్దరున్నారు. ఎవరు మేడం? అదే ఆ మేఘమాల రిషి. అదెందుకు వచ్చింది మేడం? ఓన్లీ ఫర్ సంజన రిషి అని బయట బోర్డు ఏమైనా పెట్టావా నువ్వు? ముందెళ్ళి లిఫ్ట్ ఆన్ చేయించు. లోపల ఏం జరుగుతుందో ఏమో, వెళ్ళు. అలాగే మేడం. లోపల ఏం జరుగుతుంది ఏంటో లోపల జరగకూడదు, ఇది జరగట్లేదు కదా. అమ్మో, లిఫ్ట్ ఇంకా పైకి రాలేదేంటి? మధ్యలో దిగిపోయారా లేక మళ్ళీ కిందికి వెళ్ళిపోయారా? అయ్యో రిషి, రిషి కాలేదుగా, అసలు లిఫ్ట్ లో ఏం జరిగింది?
ఓకే కదా? లోపల నీకేం జరగలేదు కదా? ఏమైంది నీకు? హ? అంటే లోపల హ? రిషి ఆ! నాకేం చెప్పట్లేదే. ఓసై ఆగవే. అక్క ఏం జరిగింది అక్క లిఫ్ట్ లో? చెప్పక్క. అక్క ఏయ్ ఏయ్ ఏం జరిగింది? లిఫ్ట్ లో ఏం జరిగింది? రిషి రిషి చెప్ప మీద ఏంటది? చెప్పవే లేకపోతే చంపేస్తా. చెప్పు. ఏం జరుగుతుంది? ఒక అమ్మాయి ఒక అబ్బాయి లిఫ్ట్ లో ఇరుక్కుపోతే ఏం జరుగుతుందో తెలీదా? సినిమాలు చూడట్లేదా ఏంటి? నువ్వు పదక్క. ఏ ఏ షిట్ ఓ షిట్. ఏంటి మేడం అంతా ఓకేనా? బాబు బయటకు వచ్చాడా? లిఫ్ట్ లోంచి సేవ్ చేసినందుకు షేక్ హ్యాండ్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పాడా? అమ్మా! ఔ! ఛీ! ఔ! బాబు షేక్ హ్యాండ్ ఇవ్వకపోతే ఆ తప్పు నాదా? నాపై హ్యాండ్ చేసుకుందేంటి మమ్మీ? ఎక్స్క్యూజ్ మీ, 2 పాప్కార్న్స్ అండ్ 1 కోక్. ఓకే. థ్యాంక్స్. అక్క నువ్వు కోక్ తీసుకొనిరా. నీ పేరేంటి? రిషిక. ఓ నైస్ నేమ్. టచ్ లో ఉండు, హీరోయిన్ చేస్తా. ఓకే. నాకు కూడా ఆటోగ్రాఫ్ ఇవ్వండి సార్. నీ పేరు? హారిక. ఓ వెరీ నైస్ నేమ్. నువ్వు కూడా టచ్ లో ఉండు, బాలీవుడ్కి పంపిస్తా. నీ ఫీచర్స్ అక్కడ బాగా సెట్ అవుతాయి. ఈ బ్రెయిన్ ని ఆ బ్రహ్మదేవుడు నేను ఒకేలా వాడతాం. ఆయన మనుషుల్ని క్రియేట్ చేస్తాడు, ఆ మనుషుల్ని నేను స్టార్స్ గా క్రియేట్ చేస్తాను. వాళ్ళు ఎప్పుడు ఏం చేయాలో అది కూడా నేనే చెప్తాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. యు నో వన్ థింగ్, ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పుడున్న స్టార్లందరికీ గాడ్ ఫాదర్ ని నేనే. నా చేతి చలువ వల్లే తాము ఇంతటి వల్లమయ్యామని ఇప్పటికీ నా చేతిని ముద్దాడుతూ ఉంటారు. అంతెందుకు, రిషిబాబు పక్కన సంజనాన్ని హీరోయిన్ చేసింది ఎవరనుకున్నారు? నేనే. అవునా? యా. నేను లేకపోతే అమ్మాయి ఎక్కడుండేదో. ఇక్కడ. టికెట్స్ ఏవి? అడిగి తీసుకోవచ్చు కదా, అందరి ముందు గాలి తీయకపోతే. అమ్మో, ఈ పాపల కంటే ఆ పాపే బెటర్. One Coke, please. ఒక పాప్కార్న్ కూడా.
ఆ కోక్ నాదే. మీ కోకేంటి? నేను కొనుక్కున్నాను, మీరు తీసుకొచ్చారు. లేదు లేదు, మేం కూడా కొనుక్కున్నాం, మీరు పొరబడుతున్నారు. లేదక్క, అది తనదే, ఇది మనది. సారీ, ఈ కోక్ నేను సిప్ చేసేసాను. ఈ కోక్ మీరు తీసుకోండి. సారీ, నేను కొన్నదే నాకు కావాలి. సిప్ చేశాను అన్నానుగా. అయినా పర్వాలేదు, దాన్ని నేను కూడా సిప్ చేశాను. రా అక్క, సినిమాకి టైం అవుతుంది. అబ్బా పదక్క, రా. ಮೇಘಮಾಲಿಕ ಮಾಳವಿಕ ಮನಸ್ಸುಗೆಂದುಗೆ ಮೆಲಿಗ ಮೇಘಮಾಲಿಕ ಮಾಳವಿಕ ಮನಸ್ಸುಗೆಂದುಗೆ ಮೆಲಿಗ. హనీ, వాట్ ఇస్ దిస్? ఇంత మాస్ గా బిహేవ్ చేస్తున్నావేంటి? మాస్లో ఉండే కిక్కే వేరు, అది నీకు అర్థం కాదు. ఏంటి మేడం, అంతా ఓకేనా? లోపలికి వెళ్దామా? వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, రిషి బిహేవియర్ లో ఏదో తేడాగా ఉంది. నాకు నచ్చడం లేదు. అయినా నాకు ఇప్పుడు సినిమా చూసే మూడ్ లేదు. దాన్ని చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది. నిజమే నిజమే. అయినా 2 గంటల షోలో పక్కన కూర్చొని మీరేం సెట్ చేస్తారు మేడం? ఈసారి 2 రోజులు పక్కాగా ప్లాన్ చేస్తాను, అన్నీ సెట్ అయిపోతాయి. మీరేం వరీ కాకండి, ఓకేనా? ఛాయా, ఇది ప్రొహిబిటెడ్ ఏరియా అని మర్చిపోయావా? నిప్పు ఆరింది,
పొగ గాల్లో కలిసింది. సిగరెట్ ఫిల్టర్ మాత్రం ఇంకా నేల మీదే ఉంది. డస్ట్ బిన్ అక్కడుంది. తప్పదా? సర్లే రా. థ్యాంక్స్ సౌదా. హా, అదేంటి ధూళిపట్టిన అవార్డ్స్ని చూసుకుని మొహం వెలిగిపోతోంది? ఇన్నాళ్లకి మొహానికి రంగు వేసుకునే అవకాశం వచ్చింది. రియల్లీ? మళ్ళీ హీరోయిన్ గా చేస్తున్నావా? నేనేమి హీరోని కాదమ్ముడు, హీరోయిన్ని. హీరోలంటే ఎంత ఏజ్ వచ్చినా విగ్గు పెట్టుకుని నటించొచ్చు. అంత అదృష్టం హీరోయిన్స్ కి లేదు. కొద్దిగా బొద్దుగా మారితే అక్క లేదా వదిన, ఇంకొంచెం ఏజ్ బారైతే అమ్మ. అంటే ఇప్పుడు నువ్వు అక్కవా వదినవా? అమ్మని. హే, డోంట్ బి సిల్లీ. నువ్వప్పుడే అమ్మ పాత్రలేంటి? నేను ఆల్రెడీ అమ్మనే, ఆ సంగతి మర్చిపోకు. ఇంతకీ ఎవరికి అమ్మగా చేస్తున్నావమ్మమ్మా? మన రిషి బాబుకి. వాట్? కమ్ అగైన్? నువ్వు సరిగ్గానే విన్నావు, అందుకే మంచినీళ్ళు గొంతు దిగలేదు. ఓ మై గాడ్, ఏ సినిమాలోనూ ఇంత గొప్ప మెలోడ్రామా సీన్ లేదు. సవతి కొడుక్కి ఓ సవతి తల్లి కన్న తల్లిగా నటించటం గమ్మత్తైన తమాషా. వింతగా విచిత్రంలా ఉంది. అసలు ఈ ప్రపోజల్ ఎవరు తెచ్చినట్టు? రిషిక్ తెలుసా? విరించిక్ తెలుసా? అవంతికి తెలుసా? రైటర్ అడిగాడా? డైరెక్టర్ అడిగాడా? మీ రిలేషన్స్ తెలియని కొత్త ప్రొడక్షన్ మేనేజర్ అడిగాడా? చాలు చాలు, ఇంకా ఆపు ఛాయా. ఇంత పెద్ద విషయం రిషికి తెలియకుండా జరగదు. ఎందుకంటే తన పిక్చర్ ని ఎవరు డైరెక్ట్ చేయాలో తెలిసినవాడు కాస్టింగ్ విషయంలో కూడా ఇన్వాల్వ్ అవుతాడు. సో విరించి గారే రిషికి ఈ విషయంలో అడ్వైజ్ ఇచ్చుండొచ్చు. నాన్సెన్స్, నేను నమ్మను. రేపటి నుంచి నేను రిషికి తల్లిగా నటించబోతున్నాను. ఎవరు నిన్ను కాంటాక్ట్ చేశారో వాళ్ళకి ఫోన్ చేసి నువ్వు ఈ క్యారెక్టర్ చేయటం లేదని చెప్పు.